తెలంగాణలో ఎందుకు అంత కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు? ఒకవైపు బీఆర్ఎస్ చాలా సంఘటితంగా పోరాటాన్ని పెంచుతుంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెజెండ్ పొలిటీషియన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కార్యకర్తల్ని పార్టీని సమాయత్తం చేస్తూ ఆందోళనలు, ర్యాలీలు, సభలు అన్నీ నిర్వహిస్తూ ఊపిరి చలపని స్థితిలోకి కాంగ్రెస్ నెడుతుంటే, కాంగ్రెస్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు అవన్నీ అనుభవిస్తూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి, వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడానికి రెడీ చేయట్లేదు. అది ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి, లేదంటే ఉప ముఖ్యమంత్రి, వీళ్ళ స్థాయిలోనే మొత్తం జరగాలంటే కుదరదు. నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలే అన్నింటినీ పూనుకోవాలి. కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండి పార్టీ ప్రభుత్వ ప్రచారాన్ని వాళ్ళే చేయాల్సి ఉంటుంది. కానీ అది జరగట్లేదు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సర్లో ఒకసారి ఓటు కోల్పోయిన తర్వాత ఆగస్టు 3 తర్వాత మళ్ళీ చాలా కష్టమవుతుంది. సర్లాంటి కీలకమైన ప్రాణప్రదమైనటువంటి ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైనటువంటి ఓటర్ల నమోదు విషయంలో కూడా సీరియస్గా పట్టించుకోవట్లేదు అనేది మీడియా రిపోర్ట్ చేస్తోంది. దానికి ఏమిటి ఆల్టర్నేటివ్ ఏంటి, దానిని ఎలా సరిదిద్దుకోవాలి, ఇంకా ఉండే 15 రోజులు అనేది ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగిందని సాక్షి రిపోర్ట్ చేసింది. గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు ఏదో పదవి కావాలని. పార్టీ పదవులన్నా కావాలి, లేదంటే ప్రభుత్వ కార్పొరేషన్లో చైర్మన్ పదవులన్నా కావాలి, వాళ్ళ స్థాయిని బట్టి కార్పొరేషన్లో డైరెక్టర్గా కావాలి. దీనిని ఎక్కువగా కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగానే ఉంటుంది అది. సో ఇప్పుడు గాంధీ భవన్కి ఎవరు రావద్దు, ఆ వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఆల్మోస్ట్ గాంధీ భవన్ షట్ డౌన్ చేసినట్లుగా ఉంచాలి. ఈ 15 రోజులు పూర్తిగా ఫీల్డ్ లెవెల్లోనే ఉండాలి అనేది ముఖ్యమంత్రి ఆదేశం. మేరకు వీళ్ళు సీరియస్గా రివ్యూ చేయడము. సో ఓవరాల్గా కూడా ఏం జరుగుతుంది అసలు అనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక రిపోర్ట్ కార్డు ఉంది. ఆ రిపోర్ట్ కార్డుని సాక్షి ప్రత్యేకంగా ప్రచురించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఎలా పనిచేస్తున్నారని. ఓవరాల్గా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కార్డుని ఎక్స్క్లూజివ్ స్టోరీగా సాక్షి ప్రచురించింది. ఎక్కడ ఎవరెవరు ఈ సర్లో పాల్గొంటున్నారంటే 4 కేటగిరీలు చేశారు. 4 కేటగిరీల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న 41 అసెంబ్లీ స్థానాల్లో పకడ్బందీగా సర్ జరుగుతుంది. అంటే కానీ పార్టీ ఎమ్మెల్యేలు 66 నియోజకవర్గాల్లో ఉన్నారు. కానీ 41 చోట్ల బాగా జరుగుతుంది. 11 చోట్ల పర్వాలేదని, 14 చోట్ల అసలు ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని, 4 స్థానాల్లో అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు, కాంగ్రెస్ పార్టీ కేడర్ జాడేలేదని. హుజూర్ నగర్లో నామాత్రం, పర్వాలేదనే జాబితాలో ధర్మపురి, ఆలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్పూర్లో అసలు పట్టించుకోవట్లేదు. సీఎం హెచ్చరించారు. ఇప్పటికే సీఎం సీరియస్గానే మనం ఈ పరిస్థితి ఎలాగ కొనసాగితే వెస్ట్ బెంగాల్ లాగా ఎదుర్కోవాల్సి వస్తుంది, మీకు సీట్లు రావు, సీటు వచ్చినా ఎగ్గరు, ఇవన్నీ హెచ్చరించినా ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది ఇది ఒక ఓవరాల్గా సారాంశం. అందులోని వీళ్ళంతా ఎవరైనా డీసీసీ అధ్యక్షురాల నుంచి తర్వాత మీనాక్షి నటరాజన్ మొత్తం సమాచారం సేకరించారు. సీఎం రేవంత్ రెడ్డి అండ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా కలిపి దీన్ని రివ్యూ చేసినట్లుగా మీడియా రిపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఏం జరిగిందంటే కొన్ని పత్రికలు అయితే ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అంటే ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉంది, ఎంతమంది ఎక్కడ బాగా పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేయట్లేదని ఎక్స్క్లూజివ్ రిపోర్టు మీడియాలో అన్ని మీడియా సంస్థలు వేయలేదు. సాక్షి మాత్రం దాన్ని ప్రత్యేకంగా సేకరించి సమీకరించి వేసింది. ఇది కీలకమైన అంటే ఎవరు పదవులు కావాలని వచ్చేవారికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వద్దు అనేది ముఖ్యమంత్రి ఇచ్చేసింది. సో అంతా సర్పైన దృష్టి పెట్టాలి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసి క్యాడర్ పనిచేసేటట్టు చూడాలి అనేది. మళ్ళీ 30న మళ్ళీ ఒకసారి సమీక్ష నిర్వహిస్తామనేది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 489 సమావేశాలు పెట్టాము. కానీ చాలా వీక్గా కనిపిస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా హైదరాబాద్లో చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్లోనే ఉంటున్నారు తప్ప ఫీల్డ్లో జరుగుతున్న దాన్ని పర్యవేక్షించట్లేదు. సో ఓవరాల్గా మాత్రం ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళకి అప్పగించిన వాటిని సూపర్వైజ్ చేస్తూ వాళ్ళ బాధ్యత తీసుకోవాలి అనేది. సో జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ మహేష్ గౌడ్ ఈ ఎమ్మెల్యేలు కార్యకర్తలు అంటే ఎమ్మెల్యేలనే పూర్తిగా నమ్ముకుంటే కుదరదని చెప్పి బిఎల్ఏలు ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్లు, అంటే బిఎల్ఓలకు అనుసంధానంగా ఆ బూత్ లెవెల్లో వీళ్ళు కూడా మన ఓట్లు మనం పోకుండా, కాంగ్రెస్ ఓట్లు పోకుండా ఎవరన్నా ఓటు పోతే కనుక వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సర్దుబాటు చేయడానికి వీళ్ళకి కొంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా పార్టీ పరంగా ఉంటుంది. సామాన్య ఓటర్కి టెక్నికల్గా ఏమీ నాలెడ్జ్ ఉండదు, పట్టించుకోరు కూడా ఎవరు వస్తే అధికారంలో మనకి ఏంటని అంత సీరియస్గా పట్టించుకోరు. బిఎల్ఓలు ఉద్యోగ నిర్వహణలో భాగంగా వాళ్ళు ఏమి సమర్పించకపోతే వదిలేస్తారు. కానీ
పార్టీ నాయకులైనటువంటి వీళ్ళు ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందువల్ల బిఎల్ఏలకు కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది ఓటర్తో పోల్చి చూసినప్పుడు. బిఎల్ఓలు ప్యూర్లీ టెక్నికల్గా ఉద్యోగ నిర్వహణగా భాగంగానే చూస్తుంటారు. అందువల్ల వీళ్ళు ఎవరికన్నా ఓటు రావట్లేదన్నా, ఓటు మాకు సంబంధించినటువంటి జాబితాలో లేదన్నా వెంటనే వీళ్ళు జోక్యం చేసుకుని దాన్ని దిద్దుబాటు చేసి బిఎల్ఓలతో అనుసంధానం కావాలనేది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈయన మహేష్ గౌడ్ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఎమ్మెల్యేలు ఇవన్నీ తర్వాత పెడదాము, రాహుల్ గాంధీని కలవడం అనేది సామాన్య కార్యకర్తకి చాలా డ్రీమ్ కింద ఉంటుంది. అందువల్ల తెలంగాణలో జరిగినటువంటి ఈ ప్రక్రియల్లో చురుగ్గా వ్యవహరించి ఓట్లు పోకుండా బూత్ లెవెల్లో అందరూ కానీ లేదంటే 90% ఓటర్లు ఉండేటట్టుగా చూసుకున్నటువంటి కార్యకర్తలకు సంబంధించి రాహుల్ గాంధీని కలిసించేటటువంటి అవకాశం కల్పిస్తాం. ఒక 100 మంది కార్యకర్తలను ఎంపిక చేసి ఇలా అత్యంత వేగంగా చురుకుగా నిశ్చితంగా ఉండేటటువంటి వాళ్ళని ఎంపిక చేసి రాహుల్ గాంధీ తోటి ఫోటో దిగే అవకాశం కల్పిస్తాం. సో ఈ ఆపర్చునిటీ అనేది గోల్డెన్ ఛాన్స్, మీరు ఎవరన్నా సరే ఉపయోగించుకోవచ్చు అంటూ మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఆఫర్ ఇచ్చారు.